కలగన్నాడు, కనుగొన్నాడు. ఓట్టో లోయివికి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన స్వప్నం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. అది 1920 సంవత్సరంలో ఒకరోజు తెల్లవారితే ఆదివారం, ఈస్టర్ పండుగ. నిద్రపోతున్న శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ఓట్టో లోయివికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒక్క ఉదుటున లేచాడు. ఓ చిన్న కాగితం ముక్క మీద ఏదో తొందరగా గిలికాడు. మళ్ళీ వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకి మేల్కొన్నప్పుడు చాలా ముఖ్యమైన విషయమై ఏదో రాత్రి తను రాసిన సంగతి గుర్తుకొచ్చింది. గబగబా వెళ్ళి కాగితాన్ని చూశాడు. దాని మీద వంకర టింకరగా గిలికి పారేసిన చిత్తురాతను అర్థం చేసుకోలేకపోయాడు. కలలో ఏమి చూశాడో ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా అతనికి గుర్తు రావటం లేదు. ఆ రోజంతా ఆ ఆలోచనతోనే గడిపాడు. రోజు గడవలేదు. అది అతనికి చాలా సుదీర్ఘమైన రోజుగా అనిపించింది. రాత్రి నిద్రపోయాక తెల్లవారుజాము 3 గంటలవుతుండగా మళ్ళీ అదే కల వచ్చింది. ఆ వెంటనే మెలకువ కూడా వచ్చింది. ఆ కల అతను చేయాల్సిన ఒక ప్రయోగ వివరాల గురించి వచ్చింది. 17 ఏళ్ల క్రితం శరీరంలో నాడీ ప్రచోదనాల ప్రసారాలు రసాయన ప్రసారాలని, అవి విద్యుత్ ప్రసారాలు కావని ఊహించాడు. ఆ రోజుల్లో నాడీ ప్రచోదనాల ప్రసారాలను విద్యుత్ ప్రసారాలుగానే అందరూ భావించేవారు. తన పరికల్పనను ఎలా నిరూపించాలో తెలియక ఆ ఊహని పక్కన పెట్టేశాడు. 17 ఏళ్ల పాటు అది ఎక్కడో అతని మెదడు లోపల నమోదయ్యే ఉంది. అకస్మాత్తుగా ఆ ప్రయోగం ఎలా చేయాలో ఆనాడు కన్న కలలో అతనికి సూచన దొరికింది. అతి ముఖ్యమైన సూచన కలలో కనిపించడం వల్ల సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఈసారి మరింక రిస్క్ తీసుకునేది లేదనుకుంటూ వెంటనే లేచి మరేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగశాలకు వెళ్ళి ప్రయోగాన్ని నిర్వహించాడు. ఉదయం 5 గంటలు కొట్టేసరికల్లా నాడీ ప్రచోదనాల రసాయన ప్రసారాన్ని నిర్ధారించగలిగాడు. సహజ జ్ఞానంతో ఈ శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ఊహించిన పరికల్పనకి రుజువు దొరికింది. కానీ తోటి శాస్త్రవేత్తల ఆమోదం పొందడానికి వరుసగా అనేకసార్లు ప్రయోగాల్ని నిర్వహిస్తూ ప్రతిసారి అదే విధమైన పరిశీలనలు నమోదైన వైనాన్ని చూపించాల్సి వచ్చేది. ఆ క్రమంలో తన సిద్ధాంత ప్రతిపాదనకి మరో 10 సంవత్సరాలు పట్టింది. చివరిగా తాను కన్న కల ఆధారంగా చేసిన ప్రయోగమే నాడీ ప్రచోదనాల రసాయన ప్రసారాల సిద్ధాంతానికి పునాది అయ్యింది. బాగా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మకమైన ఆ ప్రయోగంలో 2 కప్పల గుండెకాయలను లోయివి విచ్ఛిద్రం చేశాడు, అంటే డిసెక్ట్ చేశాడనమాట. ఒక కప్పలో కొట్టుకుంటున్న గుండెకాయని వాగసనాడి అంటే వేగస్ నెర్వ్తో పాటుగా తీసుకుని గాజు పాత్రలోని సెలైన్ ద్రావణంలో ముంచి ఉంచాడు. రెండవ కప్ప వాగసనాడిని తీసివేసి దీని గుండెని వేరొక గాజు పాత్రలో ఉన్న ద్రావణంలో ముంచి ఉంచాడు. మొదటి కప్ప వేగసనాడికి విద్యుత్ ప్రేరణతో దాని గుండె నెమ్మదిగా కొట్టుకునేటట్టు చేశాడు. ఈ ప్రక్రియ ఆ రోజుల్లో అందరికీ తెలుసున్నదే. లోయివి మొదటి కప్ప గుండెను చమర్చిన ద్రవాన్ని రెండవ కప్ప గుండెకాయలోకి ప్రవేశపెట్టాడు. కొంచెం సేపటికి దాని గుండె కూడా నెమ్మదిగా కొట్టుకోనారంభించింది. దానికి కూడా ప్రేరణ కలిగించినట్టు అన్నమాట. దీన్ని బట్టి వేగసనాడి వదులుతున్న ఏదో ద్రావణీయ రసాయనం గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తున్నదని రుజువైంది. గుండె వేగం తగ్గడానికి కారణమైన ఏదో తెలియని ఆ రసాయనాన్ని లోయివి వేగస్ స్టఫ్ అని అప్పుడు అన్నాడు. వేరొక ప్రయోగంలో వేగసనాడి ప్రేరణతో ఒక కప్ప గుండె కొట్టుకునే వేగాన్ని పెంచాడు. తరువాత ఆ గుండె నుండి స్రవించిన ద్రవాన్ని వాగసనాడిని తీసివేసిన వేరొక కప్ప గుండెకాయలో ప్రవేశపెట్టాడు. కొద్ది సమయం తర్వాత దాని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. వేగాన్ని పెంచిన రసాయనం అడ్రినలిన్ అని తర్వాత కనుగొన్నారు. శరీరంలో నాడీ వ్యవస్థ వివిధ శరీరాంగాలు తమ మధ్య సమాచారాన్ని అందజేసుకోవడంలో తోడ్పడుతుంది. ప్రతి అంగము వేరుగా ప్రత్యేకమైన అస్తిత్వంలో ఉంటూ మిగిలిన వాటితో కలిసి పనిచేస్తూ ఒక పూర్ణ వ్యవస్థలో తానొక భాగంగా ఉండేలా నాడీ వ్యవస్థ చూస్తుంది. పరిసరాల గురించిన సమాచారాన్ని శరీరం తెలుసుకునేలా చేస్తుంది. ఇది జంతు జీవాలకి అత్యవసరం. సమాచారాన్ని శరీరంలోని ఒక భాగం నుండి వేరొక భాగానికి చేరవేయడంలో నాడీ వ్యవస్థ కీలకమైనది. నాడీ సమగ్రత అవగాహనకు కీలకం అనేది కణంలో కానీ, పొడవైన తంత్రికాక్షంలో కానీ, లేదా విద్యుత్ ప్రసారాలలోని అయోనిక మార్పులలో కానీ ఉండదని, నాడీ కణాల మధ్యన ఉండే ఖాళీ జాగాలలో అంటే నాడీ మధ్యంతరాలలో జరిగే సూక్ష్మ సన్నివేశాలే అటువంటి అవగాహనకు కీలకమని చార్లెస్ షెరింగ్టన్ పరిశోధనల వల్ల శరీర ధర్మ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. 2 నాడీ కణాల మధ్యన ఉండే ప్రదేశపు సన్నికర్షని సినాప్స్ అంటారు.
పూర్వపు రోజుల్లో కండరాలు గ్రంథులు నాడులపై నేరుగా పనిచేస్తాయని అనుకునేవారు. కానీ 1904లో ఎలియాట్ నెత్తుటిలోని కొన్ని హార్మోన్లు అనే రసాయనాల ప్రభావం కణజాలంపై ఉన్నదని, అది కొన్ని ప్రత్యేక నాడులను ప్రేరేపించడం వంటిదని గుర్తించాడు. అడ్రినలిన్ హార్మోన్ ప్రభావాలు సహానుభూత నాడులను అంటే సింపథెటిక్ నెర్వ్స్ని ప్రేరేపించగా పొడచూపే ప్రభావాల వంటివేనని, సహానుభూత నాడులను ఉద్రేకపరిచినప్పుడు అడ్రినలిన్ అనే నాడీ ప్రవాహకాన్ని అవి విడుదల చేస్తాయని ప్రతిపాదించాడు. సహానుభూత నాడీ వ్యవస్థ శరీరాన్ని తీవ్రమైన భౌతిక క్రియాశీలతకి సన్నద్ధం చేస్తుంది. పరాసహానుభూత నాడీ వ్యవస్థ ఇందుకు సరిగ్గా విరుద్ధంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని శాంతింపజేస్తూ చాలా శారీరక క్రియలు నెమ్మదిగా జరిగేట్టు చూస్తుంది. సహానుభూత నాడీ వ్యవస్థ, పరాసహానుభూత నాడీ వ్యవస్థలు రెండూ కలిసి స్వయంచోదిత నాడీ వ్యవస్థగా శరీరంలో పనిచేస్తుంది. నాడీ మధ్యంతరాల గుండా నాడీ ప్రవాహకం వ్యాపనం చెందడం ద్వారా సంజ్ఞలు చేరవేయబడతాయి. అయితే ఈ ప్రవాహం జీవ విద్యుత్ ప్రవాహకమా లేక రసాయనిక ప్రవాహకమా అనే సందిగ్ధావస్థలో 1920 వరకు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 1921లో ఓట్టో లోయిబీ అది రసాయనిక ప్రవాహకమని తన ప్రయోగం ద్వారా నిరూపించాడు. సహానుభూత, పరాసహానుభూత నాడులు వేరువేరు రసాయనాలను విడుదల చేస్తాయి. నమూనా విశ్లేషణ చేసి లోయిబీ సహానుభూత పదార్థం అంటే సింపథెటిక్ సబ్స్టాన్స్ రసాయన ధర్మాలు ఎడ్రినలిన్లు పోలి ఉన్నాయని గుర్తించాడు. పరాసహానుభూత పదార్థం నెత్తుటిలో సులభంగా తెగిపోవటం వల్ల దాని విశ్లేషణ అతనికి కష్టమయ్యింది. కానీ అది తెగిపోవడాన్ని కలాబర్బీన్ నుండి తీసిన కషాయంలో ఉండే పైజోస్టిగ్మిన్ని నెత్తుటిలో కలపడం ద్వారా అరికట్టవచ్చునని కనుగొన్నాడు. ఈ పదార్థం కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్ అని ఇప్పుడు అందరికీ తెలుసును. ఇదొక మందు. ఇది నెత్తుటిలోని అసిటల్ కొలైన్ ఎంజైమ్ రసాయనం తెగిపోయేటట్టు చేయడాన్ని నిరోధిస్తుంది. సర్ హెన్రీ హిల్లెట్ డేల్, ఓట్టో లోయిబీ ఇద్దరూ 1906 నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ నాడీ ప్రవాహకాల మీద పరిశోధనని జీవితాంతం కొనసాగించారు. డేల్ 1928లో పాలిచ్చే జంతు కణ సముదాయం నుండి అసిటల్ కొలైన్ని నిష్కర్షణ చేశాడు. చాలా సంవత్సరాల పరిశోధన అనంతరం పరాసహానుభూత పదార్థం అసిటల్ కొలైన్ అని నిరూపించాడు. ఈ విధంగా లోయిబీ వాగసిస్టఫ్ అని ముందుగా చెప్పిన రసాయనం అసిటల్ కొలైన్ అని తెలుసుకున్నారు. లోయిబీ 1936లో ఈ ఆవిష్కరణకి వైద్య శరీర ధర్మశాస్త్రాల నోబెల్ని అందుకున్నాడు. ఈ బహుమతిని హెన్రీ హిల్లెట్ డేల్తో పంచుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నోబెల్ పురస్కారాన్ని సాధించి పెట్టిన ఆవిష్కరణను నిరూపించడానికి చేసిన ప్రయోగంతో అతను ఎంత ప్రసిద్ధి చెందాడో కలలో దాన్ని దర్శించిన వైనానికి అంతగానే ప్రసిద్ధి చెందాడు. ఓట్టో లోయిబీ జూన్ 1873వ తేదీన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జాకోబ్ లోయిబీ అన్నే విల్లిస్టాటర్ దంపతులకు పుట్టాడు. జాకోబ్ వ్యాపారస్తుడు. పాఠశాల విద్యార్థి దశ నుంచి ఓట్టో లోయిబీకి సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళలపై ఆసక్తి ఉండేది. మ్యూజియంలు, ప్రదర్శనలను చూసే అవకాశాలను వదులుకునేవాడు కాదు. సహజ జ్ఞానంతో జరిగినవిగా చెప్పుకునే చాలా ఆవిష్కరణలు సుప్త చైతన్యంలోనే అంటే సబ్ కాన్షియస్ ఉపచేతన అర్ధస్పృహలో ఉన్నప్పుడు రూపం దాల్చుతాయి అని ఓట్టో లోయిబీ చెప్పేవాడు. ఇది ఓట్టో లోయిబీ కలలో కనుగొన్న ఒక గొప్ప విశేషం, అతనికి నోబెల్ ప్రైజ్ని అందించిన వైనం.